ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు రోడ్ షో నిర్వహించారు. కడప కాలనీల్లో తెదేపా అభ్యర్థి అమీర్బాబు, ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కలియ తిరిగారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల సిపిఎం అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్ ఇంటింటి ప్రచారం చేశారు. ఆలూరు తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి నాసిర్ అహ్మద్, ఎంపీ గల్లా జయదేవ్ రోడ్ షో నిర్వహించగా పశ్చిమ అభ్యర్థి మద్దాలి గిరితో కలిసి జయదేవ్ సోదరి రమాదేవి ప్రచారం చేశారు. బాపట్ల తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రి ఇంటింటికి తిరిగారు. ప్రకాశం జిల్లా అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పలు గ్రామాల్లో పర్యటించారు. దర్శిలో వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ నవరత్నాలను ఓటర్లకు వివరించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి అజితారావు తరపున ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నెద్ది రవీంద్ర ప్రచారం చేశారు. నెల్లూరు గ్రామీణ స్థానంలో తెదేపా అభ్యర్థి అబ్దుల్ అజీజ్, సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి ప్రచారం చేశారు. నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి బొల్లినేని రామారావు ర్యాలీగా వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సమక్షంలో పలువురు భాజపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి వంగా గీత నాగాపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. నాగులపల్లిలో వైకాపా అభ్యర్థి దొరబాబు ఎన్నికల ప్రచారాన్ని అదే పార్టీకి చెందిన అసమ్మతివాదులు అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పలు గ్రామాల్లో మంత్రి అయ్యన్న పాత్రుడు కార్యకర్తలతో పాదయాత్ర చేశారు. విజయనగరం జిల్లా కురుపాంలో తెదేపా అభ్యర్థి కోలక అవినాష్ ప్రచారం చేశారు.